So now let's see whatever the location we got created, how we are going to utilize that into business unit creation. Okay. Now let's start with, now the location we got created for what? We created for business unit. Okay. Let's start focusing on business unit creation. Whenever we go back to the inventory, then I will show you remaining locations as well. Go to setup and maintenance. So here you are going to have it. Just search with manage business unit. Manage business unit. This is how you are going to be have manage business unit task. Here you are going to add. Just click on create. Then you are going to add your business unit name. I'm giving Fresh Bite Foods South Business Unit because I'm starting my business in South India. Okay. I'm starting my business in South India. So the location which I just now I got created FBF. See, this is FBF Business Unit Bangalore, the location which I tagged, and the manager. You can see here whatever the star mark which is associated with those fields are mandatory. The fields which are not tagged any star mark, those are optional. If you want it, you can use it. Default set, I'm using in a common set here. I'm creating it FBF common set, which I tagged the same one, the name FBF South Business Unit. Okay, just click on save and close. This is how you are going to create your business unit. Now, this business unit, when I am created, after that, where I'm exactly going to use this FBF South Business Unit, what kind of transactions I can, you know, perform by using this business unit. So now, what I said earlier, business unit అన్నది మనం బిజినెస్ ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేస్తాం కదా. ఐ మీన్ పిఓ క్రియేట్ చేస్తాం, సేల్స్ ఆర్డర్ ని పెర్ఫామ్ చేస్తాం. ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ఎక్కడ స్టోర్ అవుతాయి అంటే బిజినెస్ యూనిట్ లెవెల్లో పెర్ఫామ్ చేస్తాం. కీప్ దట్ ఇన్ మైండ్. పిఓస్ కానీ, ఇన్వాయిస్ క్రియేషన్స్ కానీ, లేకపోతే అకౌంట్ రిసీవబుల్స్లో రిసిప్ట్స్ కానీ, ఇవన్నీ కూడా ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తాము అంటే బిజినెస్ యూనిట్ లెవెల్లో. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, పిఓ క్రియేట్ చేయాలి, సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేయాలి. సో ఈ బిజినెస్ యూనిట్లో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ జస్ట్ నేను క్రియేట్ చేశాను అంతే, లొకేషన్ క్రియేట్ చేశాను, ఆ తర్వాత బిజినెస్ యూనిట్ని క్రియేట్ చేశాను. ఆటోమేటిక్గా ఇది వెళ్ళి పిఓలో క్రియేట్ చేయాలంటే కుదరదు. దీనికి రిలేటెడ్గా మేనేజ్ బిజినెస్ యూనిట్ బిజినెస్ ఫంక్షన్స్ అని ఉంటాయి. నువ్వు ఎన్ని బిజినెస్ ఫంక్షన్స్ని ఎనేబుల్ చేస్తావో ఆ బిజినెస్ ఫంక్షన్స్కి మాత్రమే ఇది అప్లికేబుల్ అవుతుంది. అది కూడా నెక్స్ట్ ఇక్కడ ఉంది చూసారా, అజైన్ బిజినెస్ యూనిట్ బిజినెస్ ఫంక్షన్. ఇది టాస్క్. ఈ టాస్క్లోకి వెళ్ళి యాజ్ ఎ సెడ్ ఎర్లియర్ సెలెక్ట్ యువర్ బిజినెస్ యూనిట్. నీ బిజినెస్ యూనిట్ ఏంటి? సెలెక్ట్ అండ్ యాడ్. సో మన బిజినెస్ యూనిట్ FBF సెలెక్ట్ చేసాం. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. ఇక్కడ మీకు రైట్ హ్యాండ్ సైడ్ అది పాపప్ అయింది. ఇక్కడ చూసారా అన్ని బిజినెస్ యూనిట్ బిజినెస్ ఫంక్షన్స్, అంటే ఎక్కడెక్కడ ఈ బిజినెస్ యూనిట్ అప్లికేబుల్ అవుతుంది. సో ఇంటర్వ్యూలో కానీ లేకపోతే మీ కంపెనీలో కానీ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఒక పర్టిక్యులర్ బియు నాకు ఒక బిజినెస్ ఫంక్షన్కి అప్లికేబుల్ అవ్వట్లేదు, కనిపించట్లేదు. ఐ మీన్ అది నేను పిఓ క్రియేట్ చేసేటప్పుడు ఆ బియు కనిపించట్లేదు అని అడుగుతారు. లేకపోతే ఆ రిక్విజిషన్ క్రియేట్ అయ్యేటప్పుడు నాకు కనిపించట్లేదు, లేదు ఇన్వాయిస్ క్రియేట్ అయ్యేటప్పుడు అది కనిపించట్లేదు అంటే మేబీ దిస్ బిజినెస్ ఫంక్షన్ కాల్డ్ డిజేబుల్డ్. ఏంటి? ఈ బిజినెస్ ఫంక్షన్ అన్నది డిజేబుల్ అయి ఉండొచ్చు. సో యూ హ్యావ్ టు వ్యాలిడేట్ దాట్. ఓకే.
Now I'm enabling all. సో లెడ్జర్ ఏం క్రియేట్ చేస్తున్నారు, నేను లెడ్జర్ బై డిఫాల్ట్గా ఎంతమంది చెప్పాను కదా, లెడ్జర్స్ మనం వీఆర్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఇట్, మనం క్రియేట్ చేయం. సో ఐఎమ్ సెలెక్టింగ్ ది ఇండియా లీగల్ ఎంటిటీ, అలాగే లెడ్జర్ ఇండియా ప్రైమరీ లెడ్జర్ ఇండియా లీగల్ ఎంటిటీని సెలెక్ట్ చేసేసాను, బికాస్ దోస్ ఆర్ టేకింగ్ కేర్ బై ది ఫినాన్స్ టీమ్. మార్నింగ్ క్లాసెస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి, అందులో ఎక్స్ప్లెయిన్ చేశాను వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఆల్ అబౌట్. దట్స్ ఇట్. నౌ యూ కెన్ సేవ్ అండ్ క్లోజ్. నౌ యు ఆర్ రెడీ విత్ యువర్ బిజినెస్ యూనిట్. ఓకే, అన్న ఇక్కడ బిలో లీగల్ ఎంటిటీ చెక్ బాక్స్ అని ఉంది కదా, సో అది ఒక్క నిమిషం. ఒకసారి లీగల్ ఎంటిటీ లెవెల్లో మీకు కావాలి. బిలో లీగల్ ఎంటిటీ అంటే మనకు పేరెంట్ అండ్ చైల్డ్ రిలేషన్షిప్స్ లాగా ఉంటుంది కదా. అవును. బిలో లీగల్ ఎంటిటీ ఏదైతే లీగల్ ఎంటిటీ ఉందో ఆ లీగల్ ఎంటిటీకి అప్లికేబుల్ కావాలన్నట్టు. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఇఫ్ యూ వాంట్ ఇట్ యూ కెన్ గో హెడ్ అండ్ యూ కెన్ సెలెక్ట్ ఇట్. వన్ సెకండ్, హూ ఇస్ జాయినింగ్.